మిత్రమా, ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు. ఏ తప్పు చేయని వారిని బాధపెట్టి సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు మిత్రమా. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అదే బాధ అంతకు రెట్టింపు బాధ నువ్వు ముందు ముందు అనుభవిస్తావు. ఇది మాత్రం నిజం మిత్రమా, జీవిత సత్యం కూడా. ఒకటి గుర్తించుకో మిత్రమా, ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటారో లేదో కానీ పెళ్లి చేసుకున్న వారిని ప్రేమిస్తే మాత్రం ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు. ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవచ్చు మిత్రమా. ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా. మనది అనుకుంటే వదలకు మిత్రమా. పట్టుదలతో ప్రేమతో సాధించు. వద్దనుకుంటే అస్సలు ఆలోచించొద్దు. చిరునవ్వుతో తిరస్కరించు. సున్నితంగా, అది వస్తువైనా, స్నేహమైనా, బంధమైనా, లక్ష్యమైనా. మిత్రమా, జీవితం నేర్పిన పాఠాల కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ కాదంటారా మిత్రమా. చెంప దెబ్బ కొట్టేవారిని క్షమించవచ్చు కానీ జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ కూడా క్షమించొద్దు మిత్రమా. అద్దం ఖరీదు వజ్రం కంటే 1,000,000 రెట్లు తక్కువ. అయినా కూడా వజ్రం పెట్టుకున్న అద్దం కోసమే వెతుకుతున్నారనేది నిజం మిత్రమా. నువ్వు దుఃఖంగా ఉండాలని నిర్ణయించుకుంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను ఆనందపరచలేరు. కానీ నీ మనసును ఆనందంగా ఉంచుకోవడానికి సిద్ధపడితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ మరియు ఏది కూడా నీ నుంచి ఆనందం దూరం చేయలేరు మిత్రమా. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవ్వరూ కూడా ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. మిత్రమా, ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవ్వరి నుంచి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది మిత్రమా. మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, మన సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం, ఈ రెండూ కూడా ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు మిత్రమా. కానీ అవి రేపటికి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్న పునాదులని నీకు తెలిసే రోజు ఒకటి వస్తుందని మర్చిపోకు మిత్రమా. నా వాళ్ళని ఆరాటపడకు. వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారికి చెడుగానే ఉంటావో. నీ జీవితం విలువ తెలుసుకో మిత్రమా. ఒకరి కోసం అస్సలు ఆగకు. నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది మిత్రమా. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒక కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది కదా. ఎప్పుడూ నీ వైపే ఆలోచించుకు మిత్రమా. అవతల వారి వైపు కూడా ఆలోచించి అర్థం చేసుకో. లేకపోతే అనుమానాలు, ఆవేశాలు, అపార్థాలు, అనార్థాలే మిగులుతాయి. మనం మాట్లాడిన ప్రతి మాటలు కూడా అర్థాలు వెతికేవాళ్ళు పరాయి వాళ్ళు అవుతారు. మన మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్ళు మన వాళ్ళు అవుతారని గుర్తించుకో మిత్రమా. జీవితం ఎప్పుడు కూడా మనం అనుకున్నట్లు ఉండదు. పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెట్టచ్చు. అప్పుడు మనం పోరాడాలా లేక సర్దుకుపోవాలనేది మన భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది మిత్రమా. పరిస్థితులు చూసేవారికి ఒకలా, అనుభవించేవారికి ఒకలా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు కదా మిత్రమా. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని అందరూ హనుమంతుని అంటారు. కానీ ముందు ఆయన తోక కాలిస్తేనే కదా లంకను కాల్చాడు అని ఎవ్వరూ అనరు. మనుషులు కూడా అంతే మిత్రమా. ముందు వాళ్ళు ఏమన్నారో అది చెప్పరు. మనం ఏమన్నామో అది మాత్రం ప్రచారం చేస్తారు, మాటలతోనూ రాతలతోనూ. కాదంటారా? మన మాటలు నచ్చినప్పుడు మిత్రమా మౌనం మంచిది. మనమే నచ్చినప్పుడు దూరం మంచిది. మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది మిత్రమా. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి రాత ఎప్పుడు ఎలా మారుతుందో
ఎవరూ చెప్పలేరు కదా. మిత్రమా, సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం చాలా తప్పు మిత్రమా. అది మనవారైనా పరాయి వారైనా ఎవరైనా సరే చులకనగా చూడకూడదు. సహనం నశించి వారు తిరిగి హేళన చేస్తే భరించడం చాలా చాలా కష్టం మిత్రమా. మన మీద మనకు నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. అదే నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది మిత్రమా. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిదని గుర్తించుకో. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి దాని పర్యవసరాన్ని తప్పించుకోలేవు. ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బ్రతిమలాడుకోవడంలో తప్పులేదు. దారం తెగి హారంలోని ముత్యం పడితే పోతే పోనీని వదిలేయక దండలోని తిరిగి ఉచ్చుతాం కదా. ఇది అలాగే మిత్రమా. మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ. అలాంటి మిత్రుని ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు మిత్రమా. విధి రాతను సైతం ఎదిరించగల శక్తి మనం చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు నీకు మంచి జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది మిత్రమా. ఎప్పుడు కూడా దేవుడు మన వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకి కూడా సరైన సమాధానం దొరుకుతుంది మిత్రమా. ప్రతీకారం కోసం నువ్వేమీ చెయ్యొద్దు. కాలమే సరైన సమాధానం చెప్తుంది మిత్రమా. దేవుడు కొట్టే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది మిత్రమా. ఈ రోజుల్లో నటించేవారు నలుగురితో బాగానే ఉంటున్నారు. యథార్థంగా మాట్లాడేవారు ఒంటరిగా ఉంటున్నారు. అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి అని. మిత్రమా, అరవని కుక్కలు ఉండవు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండూ లేని ఊరే ఉండదు మిత్రమా. మన పని మనం చేసుకుంటూ పోవడమే మిత్రమా. భార్య భర్త నుంచి ఈ ఒక్కటి ఎప్పుడు కూడా సాయించలేదు. అదేంటో తెలుసా? నువ్వు బంగారం కొని ఇవ్వకపోయినా, నువ్వు చీరలు పెట్టకపోయినా, ఏది ఇవ్వకపోయినా సరే సర్దుకుంటుంది. కానీ ఆవిడ యొక్క సమయాన్ని నువ్వు దొంగిలిస్తే మాత్రం దాని పర్యవసరం చాలా ఉంటుంది మిత్రమా. సమయం అంటే ఏమిటి? తనతో గడిపే సమయమున ఫోన్ చూసుకోవడం, స్నేహితులతో మాట్లాడుకోవడం, ఇంకొకటి ఏదైనా చేస్తే తప్పకుండా వారికి కోపం వస్తుంది. ఎందుకంటే నీకు బయట స్నేహితుడు 100 మంది ఉండొచ్చు, కానీ తనకు మాత్రం నిజమైన స్నేహితుడి నువ్వే కదా. ఒక్కసారి ఆలోచించు మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.